ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగుటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. నమస్తే అండి, నా పేరు వెంకటేష్. నాకు మనుషులంటే చాలా ఇష్టం అండి. ఆ మనుషులకు ప్రాణం పోసే చెట్లు అంటే ఇంకా ఇష్టం. ఒకరోజు మేము చిన్నప్పటి నుంచి నాటుకున్న చెట్లను నరికేయడానికి కొందరు వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే ఏంది తర్వాత ఈ స్టోరీ మొత్తం నేనే చెప్పేస్తే ఇంక సినిమా మీరేం చూస్తారు కదా, అందుకని చెప్పను. కానీ ఒకటి మాత్రం నిజమండి, మన మంచితనమే మనకు ముందు నడిపిస్తుంది. మనం మంచి పని చేస్తే ఆ మంచి నలుగురికి ఉపయోగపడాలి. అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది, సొసైటీలో మంచిగా ఉంటాం. అసలు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటారా? మీకు అర్థం కాలేదండి. అసలు ఏం జరిగిందో మీకు తెలియదు కాబట్టి మీరే చూడండి. బంగారు కలల్ని గుండెలో గాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది కొండలు కోనలు. హలో హలో, నేను రా ఇక్కడ నీ క్లాస్మేట్. నేను ఇక్కడ చెట్టుని నరికేస్తున్నా, తొందర రావాలి నువ్వు ఇక్కడ. అవునా? తొందరరా, వస్తున్నా వస్తున్నా. ఫాస్ట్గా ఫోన్ పెట్టి వస్తున్నా. ఓకే. తోం ధీరా నా 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 ధీరా ధీరా నా, తోం ధీరా నా 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 ధీరా ధీరా నా, దోం ధీరా నా దోం ధీరా నా ధీరా ధీరా నా. ఎందుకు వచ్చినారా? సార్తో మాట్లాడు. ఓ చిన్న చిన్న హట్ రే హట్ నికల్. సార్తో మాట్లాడు. లే హట్ రే సాలే హట్. సార్తో మాట్లాడు. ఏందిరా నేను లొల్లింది ఇక్కడ? ఏంది సార్తో మాట్లాడాలి? ఏంది ఇప్పుడు అది బావా బా. అరే చిన్న చాలు చల్ హట్ సాలే హట్ నికల్. సార్తో మాట్లాడండి. ఇది మా పార్క్, ఇది మీ చిన్నప్పటి నుంచి కట్టుకుని ప్రేమగా చూసుకుంటున్నాం. దాన్ని మీరు తరిమేయాలంటే ఎలా అండి? మాది రా, మన్నది రా, ఇది మన్నది. మన్న తీసుకున్నా సార్తో మాట్లాడి వెళ్ళిపోతా సార్. సార్తో కాదు కానీ వెళ్ళిపో. గురించి చెప్తున్నా నీ మంచి. ఒక్కసారి అటు చూడండి సార్. ఎంతో కాలం నుంచి ఆ చెట్లు ఉన్నాయి, పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఆ చెట్లు పడేసి ఫ్లాట్స్ అంటే ఎలా సార్? ఒక్కసారి సార్తో మాట్లాడతాను. మీ సార్ ఎక్కడ చూపించాను సార్? సార్ అరే చిన్న చాలా బిజీగా ఉండు, వెళ్ళిపోరా చిన్న. పోరా మీ అన్న ఎక్కడమ్మా? నికల్ సాలే నికల్. ఎక్కడమ్మా? కిస్మత్ బాగుందిరా ఇవాళ. చల్ మాట్లాడు. ఇందిరా తమ్ముడు ఏంది సార్? ఆ చెట్లు చిన్నప్పటి నుంచి మేము నాటుకున్నాయి సార్. ఇప్పుడు ఆ చెట్లన్నీ నరికేసి ఆక్సిజన్ చెట్లు నరికి మీరు బిల్డింగ్లు కట్టాలంటే ఎలా సార్? సార్ అటు చూడండి సార్.
అర్థం చేసుకోండి సార్. ఏ తమ్ముడు పో నువ్వు పో ఎక్కడి నుంచి పో. సార్ తమ్ముడు సార్ చూడండి సార్. ఏ పాపా ఎండకి హీట్ ఎక్కినట్టు. సార్ ఈ చెట్లు మీద నరికే అనిపించింది. చెట్లను చూడండి సార్ ఒకసారి. ఏ చదువుకునేవాడి నీకెందుకు రా చెట్లు పుట్టాలి. చదువుకునేవాడికి చదువుకోనేవాడికి ప్రతి వాడికి పిలిచేది ఆక్సిజనే సార్, కార్బన్ డైఆక్సైడ్ కాదు. అర్థమైంది కదా సార్? తమ్ముడు వెళ్ళిపో. ఫోన్ చేసింది ఇందాక. అరే ఈ చెట్లన్నీ నరికేసి ఇక్కడ ఫ్లాట్స్ ఫ్యాక్టరీస్ కడతారంట. నువ్వేనా చెప్పరా ఆయనకి? ఏం చెప్తాను ఇలాంటి వాళ్ళకి? ఏంటి 5 minutes టైం ఇస్తున్నాను, మొత్తం కథ చేసి వెళ్ళిపో ప్యాకప్. లేదంటే ఎవడిని చూసుకొని రా నీ ధైర్యం. ఎవడు రాడు, ఒక్కడున్నాడు. ఎవడు రా చూస్తావా? చూస్తా. చూడగలవా? చూడగలను. చూసుకో. హలో ఏ ఆడెవడో వస్తున్నాడంట, మీరు చూసుకోండి రా. ఒకసారి ఇటు రండి. 5 minutesలో ఇక్కడ ఉండాలి. సరే ఉంటా. ఏంట్రా ఏ ఎంతసేపు రా, తొందరండి. అన్న ఏంటి టెన్ అన్న? వాడు వస్తాడంట, అది పని చూసుకోండి. సరే ఇంద్రా ఇంకా రాలేదు. ఎవడో వస్తాడన్నారు. ఏ రాడు. టైం ఎంత అయింది? ఎక్కడ రా రే? ఏంట్రా ఆడ వస్తాడు, పొడి చేస్తాడన్నా. వస్తున్నాడు, చూడలేదా? వస్తున్నాడు, ఆగండి. ఎక్కడ్రా? భయపడ్డా ఏంటి? గుండె మీద చేసుకుని చూడు, గుండె మీద చేసుకుని చూడు, ఆడు కనబడతాడు. అదిగో చూడు, వస్తున్నాడు, చూడు చూడు. ఎవడరా నీతో గొడవ పడింది? ఎవడాడు? అన్న అదిగో నా ఫోన్ మాట్లాడుతున్నాడు, వాడేనన్నా. చెట్లన్నీ నరికేద్దాం, మన చెట్లన్నీ నరికేద్దాం చూస్తున్నాడు అన్నాడు. వెళ్దాంపా. అన్నా నా కాళ్ళని ఎత్తుగా పెట్టుకోవా? అన్నా జుట్టు లేచిపోయిందన్న. షాంపూల్ ఫ్యాక్టరీ లేదన్నా, నాకు కంపు కొడుతుందన్న. అన్న ఏంటన్నా ఇంత పొట్టేసుకున్నావు? వాడిని ఇంత నమస్తే పెడుతున్నావు ఏందన్నా? ఎవడన్నా వీడు? ఎవరనుకుంటున్నారా? నేను ఇంత పైకి రావడానికి వీడేరా, ఈ అన్నయ్య కారణం. ఓ స్నానం చేయలేదా అన్న? అందుకే సీక్రెట్ చెప్పకూడదు తమ్ముడు. చేయలేదని ఒప్పుకోవచ్చు అన్న. సరే ఏం సంగతులు? ఏందన్నా ఇది 40,000కి రావాల్సిన 20 yearsకి వచ్చింది. అవన్నీ ఎందుకులే కానీ ఏంది మా చెట్లు నరికేస్తున్నారంట. అన్న మీ ఎవడని తెలియదు అన్న, లేదంటే చెప్పి పంపించేసేవాడిని. మా టీం అన్న షాహిద్ వీడు, పర్వేజ్ అన్న. వీడికి పరిచయం చేసేది ఏందన్నా? అరే అన్న సంగతి నీకు తెలీదు. వాడెవడు అసలు? ఎవడు కలిసిపోదాంరా. ఎవడు ఏంట్రా? కింగ్ రా అన్న. అవి కింగ్ అయితే నాకెందుకన్నా? అరే ఇవన్నీ ఎందుకులే కానీ కలిసిపోదాం. లేదు అన్న, మన టెన్కి వెళ్ళిపోతాం. రండి మన టెన్కి వెళ్ళిపోదాం అన్న. అన్ననే అరే అన్నే రా నేను. చల్ రే చల్. అరే కలిసిపోదాం రా. కాదురా రే, కలిసిపోదాం రా. రే కలిసిపోదాం రా. అరే ఆగరా. ఏడ్రా మీ వాడు ఏడి? అన్న మా డాడీ బయటకు వెళ్ళాడు అన్న. మా వాడు వస్తాడు, దారిలో ఉంటాడు. ఫోన్ చేసి వస్తున్నాడు అన్న. మా వాడు వాడే చాలా హెల్ప్ చేశాడు నాకు. అడుగు అన్నాడు, మాటల్లోనే చేస్తున్నాడు అన్న. అడుగు అన్న. అదే మన అన్న అవునా? ఏంది నలగైపోయింది నలగైపోయింది ఇలా పర్స్ మెయింటైన్ చేస్తున్నాం. క్యాష్ ఎంత ఉన్నాయి అన్న? ఏదో 1000 రూపాయలు ఉన్నాయి అన్న. తీరా ఖర్చులు ఉన్నాయిలే కానీ అన్న. ఖర్చులు అంటే సరే అన్న 50-50 తీసుకుందాం అన్న. మరి మిగతా 900 ఏం చేస్తావురా? తెలివితేటలు ఇంకా తగ్గలేదన్న. అంతే తగ్గుతాయి, అంతైనా పెద్ద అన్న తెలివి బాగా పెంచాడు. అంతేరా? సరే అన్న, సరే అన్న. అన్న ఇది ఇంకా పైకి రాదా? మీకు లేదా ఏం తెలివి? ఏదో మీ అంత కాదు మాకు ఇక్కడ మీ అంత కాదు.
అసలు మీది మ్యూజియం కన్నా పెద్ద బుర్ర అన్న, చాలా పెద్దది బుర్ర. అంతే బుర్ర. ఏదో బుర్ర నువ్వు పెట్టుకుంటా నమ్మి అంత బాగా జిమ్కి వెళ్తున్నావు అన్న, 6 ప్యాక్ వస్తుంటే కాదు తింటున్నారా అరే చూసావా మన స్కూల్ పంచ్ కంటే బెంచ్ కంటే అంత గట్టుకుందో. గోడ గోడ అసలు. సరే ఒకసారి కొడతా ఉన్నా అన్న కొట్టు ప్లీజ్ అన్న. అన్న ఒక్కసారి టచ్ చేస్తా ఉన్నా అలా ఒక్కసారి 2000 చస్తానా వస్తా అలా స్టైల్ ఇస్తారు అన్న ఎంతైనా. అంతేగా మరి అన్న స్పెట్స్ రేమోనా అన్న ఎంత అన్న? 105. అసలు కట్టింగ్ చూడు అసలు ఎంతైనా. ఎదురమ్మాలతో కదన్నా? ఎవడు ఎవడు క్రాఫ్ స్టైల్ ఎవడో తెలియకుండా చేసినట్టుందా? అందుకే ఫోన్ వచ్చింది షాహిద్ ఇంట్లో నుంచి ఏమరా. హలో అవునా వస్తున్నాను. అరే ఏమైంది షాహిద్? షాహిద్ వెళ్ళిపోయాను. మా అమ్మకి బాగాలేదంట. ఇప్పుడు వెళ్ళారా? 2 lakhs కావాలండి. 2 lakhs ఫ్రెండ్ పరేస్తున్నాడుగా అడుగుదామని. ఇస్తాడంటారా? ఇండగా ఇస్తాడు. సరే నువ్వు ఆ పనిలో ఉంటాను. హాస్పిటల్కి వెళ్ళి మమ్మల్ని చూసుకో. సరే ఏంట్రా దాడికి వచ్చారా? మాట్లాడాలి. మా ఫ్రెండ్ షాయి తెలుసుగా, అదే మనతో తిరుగుతూ ఉంటాను. వాళ్ళ మదర్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి. 2 lakhs కావాలి. ఇస్తాను. ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారా? నేను ఎక్కడో దుబాయ్లో బాగా సంపాదించుకుంటుంటే చిన్నప్పుడు ఫ్రెండ్ నీకు బాగా పలుకుబడి ఉందని నీ దగ్గరకు వస్తే నువ్వేమో వాడెవడో పెద్ద వాడి దగ్గర జాయిన్ అయిపోయావు. నేను నీకోసం వస్తే నీ అంతా వాడేవాడని వదలకుండా. మా ఫ్రెండే కదా వాడు. చిన్నప్పటి నుంచి మనతో ఉంటాడు. మా ఫ్రెండే కదా, కొంచెం ఇచ్చారు కదా. చేద్దాం ఆలోచించి నా ఫ్రెండే కదా వాడు. సరే రైట్ తీసుకుని లెఫ్ట్ వెళ్తే వెళ్ళిపోవచ్చు. నడుస్తారు రా బాబు ఇలాంటి మనుషులు. పర్చేస్ గడి అని చెప్పాడు. వీళ్ళు ఏమంటారా? ఇవ్వనన్నా మనీ. ఇప్పుడు వెళ్ళారా? సరే నేను కలిసి పని చేద్దామా? ఇప్పుడే కదా వాడు మమ్మల్ని కలిసి కొంచెం అడిగితే బాగుండిచ్చాను. ఏం కాదులే, వాడు ఇస్తాడులే మనీ. అడిగితే మా ఫ్రెండే కదా, అడుగుదాం ఒకసారి. కాల్ చేయనా? హలో హలో నేను షరీఫ్ని. చెప్పరా? ఇక్కడ సాయి ఉన్నాడు కదా, వాడికి వాళ్ళ మమ్మీకి హాస్పిటల్ జాయిన్ చేశారు. అర్థమైంది కానీ నాకు ఇక్కడ పార్కింగ్ ఉంది కదా రమేష్ హాస్పిటల్ పక్కన, అవునవును. అక్కడికి వచ్చి తొందరగా మాట్లాడుకుందాం. సరే వస్తాం. సరే బాయ్. మన షాహిద్ గారు వాళ్ళ ముందు ఆపరేషన్ చేసాం. చాలా థ్యాంక్స్ చేసినందుకు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
అదిగో వచ్చేసారు మాటల్లోని మా వారు. వీడే షాహిద్ జోసఫ్. ఏంటప్పుడు బాధపడమాట, మీ అమ్మకి నిన్నే నేను ఆపరేషన్ చేసేసాను, ఏం ఫీల్ అవ్వద్దు, అమ్మకు మొత్తం బాగానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు వీడు మా ఫ్రెండ్, ఏం పడేసాను అమ్మకు, వాడు నాకు మీ మదర్ గురించి మొత్తం చెప్పేశారు. ఆపరేషన్ అయిపోయింది, ఏం ఫీల్ అవ్వద్దు. ఆపరేషన్ అయిపోయింది. ఓకే పాండి ట్రిప్ వేసొద్దాం. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలా ఆహా అనాలి నేడు మనలో మనిషి. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మరి ఎంజాయ్ చేసావు, ఏం కాలేదు, అమ్మకు బాగానే ఉంటుంది. సరేనా? ఏమంటావు? ఎవరు ఇక్కడ పడిపోయి ఉన్నా చూడరా. అది ఎవరికి యాక్సిడెంట్ అయిందిరా. చూద్దాం. అరే పర్వేజ్ రా. ఎవడో కారు వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్దాం. ఏమైందో ఎలా ఉంది? పర్లేదు బాగానే ఉంది. మీరు కానీ హెల్ప్ చేయకపోతే పని తెచ్చిపోదాం. థ్యాంక్స్ రా. ఫ్రెండ్షిప్లో ఇదంతా కామన్ రా. థ్యాంక్స్. మనం హెల్ప్ చేసుకుంటే హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మనం కలిసి ఉన్నాం, ఇప్పుడు కలిసి ఉంటే మనకి ఏ ఆపద లేదు. సరేనా? ఇప్పుడైనా మనం కలిసి ఉందాం. అందరూ మనం కలిసి ఉంటే బాగుంది. ఓకేనా? అది గట్టిగా అవుతాం. చూశారు కదా, మాతో ఉండనని వెళ్ళిపోయాడు పర్వేజ్. కానీ వారిని మాతో కలిపింది మీ మంచితనమే. ఆ మంచితనమే మమ్మల్ని ఒకటి చేసింది. ఏంటి మేము ఇంత సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారా? ఎందుకంటే మేమందరం కలిసి కొత్త సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నాం. ప్రస్తుతం ఆ కన్స్ట్రక్షన్ పని మీద ఉన్నాం. చూసారా, మంచి చేయడం వల్ల మంచి జరిగింది. చూసారా, మంచి చేయడం వల్లే మాకు మంచి జరిగింది. అందుకే అంటారు గుడ్నెస్ ఈజ్ ద ఓన్లీ వే ఫర్ ఎవ్రీ సక్సెస్ అని. మన మంచితనమే మనకి విజయాన్ని తెచ్చిపెడుతుంది. అయినా ఎదుటివారికి సహాయం చేయాలంటే దేవుడు అవ్వట్లేదండి, మనిషి అయితే చాలు. బీయింగ్ హ్యూమన్, మనిషిలాగే ఉన్నాం. మీతో పాటు ఉంటాడు రాదు అన్న. నా దగ్గర అర్జెంట్గా అవసరం. సరే 50-50 తీసుకున్నాం అన్న. మనీతో 9 వాళ్ళకి రావాల్సింది 20 years వచ్చింది అలా. ఏముంది కానీ ఏంది మన మామూలు చెట్లు నరికేస్తున్నారంట. అరే